నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। మహిళలకు ఉపాధి కల్పించడం వల్ల కుటుంబం సమాజంలో ఆర్థికంగా ఉన్నతిని సాధిస్తుందని ఎమ్మెల్యే అనాబతిని శివకుమార్ పేర్కొన్నారు। స్థానిక చెంచుపేటలోని సారా గార్మెంట్స్ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం వద్ద బుధవారం 100 మంది మహిళలకు PMKEY స్కిల్ డెవలప్మెంట్ అండ్ ధృవీకరణ పత్రాల పంపిణీ నిర్వహించారు। ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ పాల్గొని ఎంబ్రాయిడర్లుగా శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికేట్లు అందజేశారు। మహిళలు సాధారణ టైలర్గా కాకుండా వృత్తిలో నైపుణ్యం సంపాదించి షాపు ఏర్పాటు చేసుకుని తమ ఉపాధి పొందడమే గాక 10 మందికి ఉపాధి చూపేలా వృత్తి నైపుణ్యం దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు। జగనన్న ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా ప్రతి ఏటా 18,750 రూపాయలు వీరి ఉపాధి అవకాశాలకు పెట్టుబడి సాయంగా వినియోగపడుతుందని వెల్లడించారు। కార్యక్రమంలో పీటర్, థామస్, ప్రవీణ్ పాల్, బండ్లమూడి భాస్కర్రావు, కె రజని, కె జైపాల్, జోస్నా, అనిల్, 3 టౌన్ సిఐ బి హరికృష్ణ, అక్కిదాసు కిరణ్, మన్నవ ప్రభాకర్ తదితరులు ఉన్నారు। సారా గార్మెంట్స్ ఆధ్వర్యంలో అలాగే ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం కింద ట్రైనింగ్ ప్రోగ్రామ్ని అంటే స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని ఇక్కడ ఈ ఇన్స్టిట్యూషన్ ద్వారా 100 మందికి టైలరింగ్లో ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి సర్టిఫికేట్ని అలాగే స్కిల్ ట్రైనర్ కార్డుని ఇచ్చే ప్రోగ్రాంకి ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది। అది చూసినప్పుడు నేను వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు సహజంగా ఒక మహిళ తన టైలరింగ్లో సాధారణ టైలర్గా ఉండటం వేరు, ఎక్కడైతే ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో టైలరింగ్ స్కిల్స్ని నేర్చుకొని తను నేర్చుకున్న స్కిల్ ద్వారా ఒక టైలరింగ్ షాపుని నిర్వర్తించడం, ఆ రెండింటికి వ్యత్యాసం డెఫినెట్గా ఈరోజు ఆ వ్యాపారంలో కానీ వృత్తిలో కానీ కనపడుతుంది। కాబట్టి ప్రభుత్వం మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే కేంద్ర ప్రభుత్వం ఈ రెండు ఈరోజు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం ద్వారా అన్ని ప్రాంతాల్లో ఉన్న మహిళల్ని ఎంటర్ప్రైజెస్గా చేయాలన్న ఉద్దేశంతోనే వైఎస్ఆర్ చేయూత కింద 18,750 రూపాయలని ఆ మహిళ అకౌంట్లో. ఈ ప్రోగ్రామ్ ఏంటంటే యాక్చువల్గా ఇది సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్తో జరిగిన RPL అన్న స్కీమ్ అనమాట। ఇది RPL అంటే రికగ్నిషన్ ఆఫ్ ప్రయోర్ లెర్నింగ్, అంటే ఇంతకు ముందు సర్టిఫికేట్ లేదు, ప్రయోర్ ఎడ్యుకేషన్ లేని వాళ్ళు 3, 4, 5, 10, 15 సంవత్సరం నుండి ఒకటే వర్క్ చేసుకొని ఉండాలి। వాళ్ళలో ఉన్న నైపుణ్యత, వాళ్ళలో ఉన్న ఆ ఒక ఎక్స్పీరియన్స్ని గుర్తించి వాళ్ళకు ఆ ఒక సర్టిఫికెట్ ఇవ్వడం అన్నది ఈ స్కీమ్కి ఒక ఉద్దేశం। అలాంటి సారా గార్మెంట్స్ కింద మనం ఈరోజు 100 మంది ఆడవాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చాము, వాళ్ళందరికీ ఈరోజు సర్టిఫికెట్ ఇచ్చాము। ఈ సర్టిఫికెట్తో పాటు వాళ్ళు దేనిలో నైపుణ్యత కలిగి ఉందో దాని మీదే ఒక పరీక్ష పెట్టి మార్క్ లిస్టు కూడా ఇవ్వడం జరిగింది। ఆ మార్క్ లిస్టుతో పాటు మనకు ఆధార్ కార్డు ఒక వ్యక్తికి ఎలాగే ఐడిగా ఉందో సేమ్ అలాగే వీళ్ళకున్న నైపుణ్యత। కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడాన్ని విద్యుత్ ఐక్య కార్యాచరణ సమితి తీవ్రంగా వ్యతిరేకిస్తోందని జేఏసీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ షేక్ అమీన్ వెల్లడించారు। స్థానిక చెంచుపేటలోని విద్యుత్ కార్యాలయం ఎదుట 3వ రోజు విద్యుత్ జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు తమ ఆందోళన వెలుబుచ్చారు। విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేయడాన్ని విద్యుత్ ఉద్యోగులతో పాటు వినియోగదారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు స్పష్టం చేశారు। ప్రభుత్వం ఈ మొండి వైఖరిని విడనాడేంత వరకు ప్రతిరోజు వివిధ రూపాల్లో తమ ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు। కార్యక్రమంలో దాసరి వెంకటేశ్వరరావు, వెంకటరామయ్య, కె రాజశేఖర్, ఖలీల్, వి సుధీర్ బాబు, రాజు, నర్సమ్మ తదితరులు ఉన్నారు। మా ఒక్కళ్ళకి సంబంధించింది కాదండి, మన విద్యుత్ వినియోగదారులకు కూడా సంబంధించిన విషయం ఇది। ఎందుకంటే రేపు విద్యుత్ అనేది ప్రైవేటైజేషన్ అయితే దాంట్లో మేము కూడా వినియోగదారులుగా ఉన్నాం కాబట్టి ఆ బాధ్యతతో బాగా తెలుసు కాబట్టి ఈ విధంగా ఆందోళన చేస్తున్నాము। ప్రజలందరి కొరకు నేను ఇది కూడా దాంతోపాటుగా మన విద్యుత్ ఉద్యోగుల
కార్మికుల ఐక్యతగా ఉండి ఈ మా ప్రయోజనాలను కాపాడుకోవటం దీనిలో ఒక వంతు మాది. అట్లాగే వినియోగదారులు కూడా దీన్ని అర్థం చేసుకొని మా ఆందోళనకి మీ పూర్తి మద్దతు తెలియజేయాల్సిందిగా కోరుచున్నాము. మరి ఏదైతే ఇది న్యాయమైన కోరికలైతే ఏదైతే ఉందో దాని యొక్క పరిష్కారం కోసం మేము గత నెల రోజుల నుంచి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఇది మా కోసం కాదు, అందరి కోసం, విద్యుత్ కన్జ్యూమర్స్ కోసం కూడా. ఎందుకంటే రేపు కానీ ఇది ప్రైవేటైజేషన్ చేస్తే రేపు అదానీ కానీ రిలయన్స్ లాంటి వాడు వచ్చి వాడి లాభాపేక్షణ కోసం ఎంత పడితే అంత టారిఫ్ని పెంచుతారు. ప్రజల నడ్డి మీద ఈ ప్రజల భారం పడిపోయి ప్రజలు విద్యుత్ని మరి ఏదో ప్రియమైన వస్తువుగా కొనుక్కునే మూమెంట్ వచ్చింది. కాబట్టి మేమందరం కలిసి ప్రజల కోసం పోరాడుతున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా మా ఈ యొక్క న్యాయమైన కోరికలను సమర్థించి ఏదైతే ప్రైవేటైజేషన్కి సంబంధించిన విషయాన్ని మీరు వ్యతిరేకిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మండలంలోని రైతులు ఖరీఫ్ సాగుగా చేపట్టిన వరి పంటను ప్యాడీ ప్రాక్యూర్మెంట్లో ఈ పంట నమోదు చేయించుకోవాలని మండల వ్యవసాయ అధికారి పి వెంకట నరసయ్య పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల పరిధిలోని 7,998 ఎకరాల విస్తీర్ణంలో రైతులు వరి సాగు చేపట్టినట్టు వెల్లడించారు. గ్రామంలోని ఆర్బీకే సెంటర్ నందుగల గ్రామ వ్యవసాయ సహాయకులను సంప్రదించి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ లో ఈ పంట నమోదు చేయించుకోవడం వల్ల ప్రభుత్వం ఏర్పాటు చేసే కొనుగోళ్ల కేంద్రంలో ధాన్యం మద్దతు ధరకు అమ్ముకోవచ్చని స్పష్టం చేశారు. ప్రస్తుతం వరి పైరు ఈనే దశలో ఉందని రైతులు వరి పంటను ఆశించిన నాంపురుగు నివారణకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. తెనాలి మండల పరిధిలో వరి పంట ఖరీఫ్ సీజన్లో 7,998 హెక్టార్ల విస్తీర్ణంలో మనకి సాగు చేయడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి దాదాపు మనకంతా కూడా ఈ పంట నమోదు అనేది కూడా చేయడం జరిగింది. తదుపరి రైతు సోదరులందరూ కూడా రేపు మనకి ప్రభుత్వం ప్రకటించినటువంటి ఈ యొక్క వరి పంట ఏదైతే ఉందో దానికి సంబంధించి మనం కనీస మద్దతు ధర పొందాలంటే ప్రభుత్వ కొనుగోలు ద్వారా రైతులు అమ్ముకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి కొనుగోలు కేంద్రాల్లో రైతు సోదరులు వారు పండించినటువంటి ఆ యొక్క వ్యవసాయ ఉత్పత్తులని అమ్ముకోవాలంటే కంపల్సరీగా ముందస్తుగా రైతులు మనకి మీ గ్రామాల్లో ఉండేటువంటి రైతు భరోసా కేంద్రాల్లో ఉండేటువంటి గ్రామ వ్యవసాయ సహాయకుల ద్వారా రైతు ముందస్తుగానే మీరు ఏ సర్వే నెంబర్లో ఎంత విస్తీర్ణంలో అదేవిధంగా ఏ వెరైటీ అనేది మీరు వేశారనేది ముందస్తుగా ఆ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ యాప్లో రైతు కానీ తమ యొక్క పేర్లని నమోదు చేసుకున్నట్టయితే రేపు ఆ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన వెంటనే ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి రైతులకి వారి యొక్క ఐడి నెంబర్ ప్రకారము వారికి టోకెన్ నెంబర్స్ అనేది ఇస్తూ అదేవిధంగా ఏ రోజున వాళ్ళు వారి యొక్క వ్యవసాయ ఉత్పత్తులను తీసుకురావాలనేది కూడా తెలియజేయటం. కోవిడ్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సబ్ కలెక్టర్ కె మయూర్ అశోక్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో కోవిడ్ నివారణ చర్యలకు ప్రజలు అవగాహన కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం టిట్కో భవనాల్లోని కోవిడ్ కేర్ సెంటర్లో 250 మంది కరోనా వైద్యం పొందుతున్నట్లు వెల్లడించారు. ఆరోగ్య అవగాహనతోనే కరోనా వ్యాప్తి అరికట్టగలుగుతామని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ బయటకు వచ్చేటప్పుడు విధిగా మాస్క్ ధరించాలని, శానిటైజర్స్ వినియోగించాలని, భౌతిక దూరం పాటించాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా గ్రామ వార్డు సచివాలయాల నుండి వచ్చే ప్రతి అర్జీని సత్వరమే పరిష్కరించాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. Yesterday also around 85 cases came in Tenali division, so we are taking utmost precaution. I have instructed all the medical officers to conduct maximum tests and identify the primary and secondary contact. For each COVID patient we are at least finding out at least 10 to 15 primary and secondary contact, and then we are quarantine them at the COVID care center and if necessary to the district hospital as well. Currently around 250 people are there in the COVID care center in Tidco, and in DH also around 120 people are admitted. We are taking all the precautions. Also recently government has instructed to conduct IC activities, awareness activities for COVID, because people now not taking that much precaution, the seriousness has come down. So we are also making some campaigns like Mask Ki Kavachan campaign was happen, various rallies are happening. So this is our way to increase the awareness among people. The seriousness of the COVID you should identify.
తెనాలి ప్రాంతాన్ని జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ బుధవారం అఖిలపక్షం ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కె మయూర్ అశోక్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు మాట్లాడుతూ గతంలో పార్లమెంటు నియోజకవర్గంగా ఉన్నటువంటి తెనాలిని ప్రభుత్వం జిల్లాగా ప్రకటించి ఈ ప్రాంత అభివృద్ధికి పెద్దపీట వేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిలో భాగంగా డివిజన్ పరిధిలోని అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ఐఎంఏ వంటి సంస్థలు ఒకే తాటిపైకి వచ్చి సబ్ కలెక్టర్ కె మయూర్ అశోక్కు వినతి పత్రం ఇచ్చినట్లు వెల్లడించారు. ఈ ప్రాంత ప్రజల మనోభావాలను గౌరవించి తెనాలిని జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ భీమవరపు సాంబిరెడ్డి, పి నాగసూర్య శశిధర్రావు, సిపిఐ నాయకుడు చెరుకుమల్లి సింగారావు, ఎం సుబ్రహ్మణ్యం, చందు అయ్యప్ప, మాజీ ఎంపీపీ బొలిశెట్టి ప్రభాకరరావు, చందు సోమయ్య, భీమా రమేష్, షేక్ మహబూబ్, కె బుల్లయ్య, శివరామకృష్ణ, పెనుగొండ శివకుమార్, షేక్ ఖలీల్, పూర్ణచంద్రరావు తదితరులు ఉన్నారు. తెనాలిని జిల్లా చేయాల్సింది, లేని పక్షంలో ఇక్కడ ప్రక్కమ్మట ఉన్నటువంటి ప్రాంత ప్రజలు ఎక్కడికో దూరం వెళ్లాల్సి వస్తుంటుంది. ప్రతి చిన్న ఇష్యూకి కూడా, ప్రతి చిన్న అడ్మినిస్ట్రేటివ్ కోసం, ప్రతి చిన్న లీగల్ హెల్ప్ కోసం అక్కడ దాకా వెళ్ళాలి, జిల్లా కోర్టులకు వెళ్ళాలి. అటు బాపట్ల కానీ, ఇటు గుంటూరు కానీ. అన్నిటికంటే ముందు మన తెనాలి కంటే చాలా చిన్న చిన్న టౌన్లు జిల్లాలు అయ్యి మనకు జిల్లాలు ఇవ్వటం మనం ఏం పాపం చేసామని చెప్పేసి అది ఉద్రి మీద మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. అప్పుడు ముఖ్యమంత్రి గారికి సబ్ కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది అందరూ ఇంకా మిగతా పార్టీలు కూడా కలవాలా. ఇంకా ఇంతకుముందు ప్రజాప్రతినిధులు చేసిన వాళ్ళు, ఇప్పుడు చేస్తున్న వాళ్ళు కూడా కొంచెం ఆలోచించండి. మేము వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. నేనంటే నాకు తెలుసు అప్పుడు 2009లో ఎందుకు పార్లమెంట్ పోయిందో, నేను కాంగ్రెస్ పార్టీలో ప్రజాప్రతినిధులుగా నాకు తెలుసు, అవగాహన ఉంది. అప్పుడు ఎంపీ గారితో మేము మాట్లాడే కూడా కొన్ని కారణాల వల్ల పోయింది. ఆ అవగాహన ఉండబట్టే ఇవాళ మేము దీనికి ముందుకు వస్తున్నాం. ఇప్పుడు ప్రజాప్రతినిధులు కూడా మన తెనాలి ప్రాంత ప్రజలకి న్యాయం చేస్తానికి ముందుకు రామని చెబుతున్నాం. ఇంకోటి, ఇక్కడ తెనాలి రెవెన్యూ డివిజన్లో 1910లోనే తెనాలి పురపాలక సంఘంగా, 1908లో రెవెన్యూ డివిజన్గా, మరి ఎంతోమంది మేధావులు, 2-3 ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, హోంమంత్రులు, పార్లమెంటు సభ్యులు, ఎంతోమంది జన్మించినటువంటి గడ్డ ఇది. అలాగే ఈ దేశంలో ఏ నియోజకవర్గానికి లేనటువంటి ఒక విశిష్ట గోదా మన తెనాలి పట్టణానికి ఉంది. కొన్ని వేల వందల మంది కవులు, రచయితలు, సినిమా నటులు, డైరెక్టర్స్ కూడా ఉన్నారు. ముఖ్యంగా తెనాలి ప్రాంతంలో ఉన్న వాళ్ళు దాదాపుగా ఒక 175 దేశాల్లో కొత్తగా జిల్లాలు ఏర్పడబోతున్నాయి. ఆ జిల్లాలని ఏ రకమైనటువంటి ప్రాతిపదికగా జిల్లాలను ఏర్పాటు చేయాలి అనేది గవర్నమెంట్ కూడా ఆలోచించితే మంచిది. తెనాలిని చేస్తే బాగుంటుంది అనేది కేవలం ఏదో మేము తెనాలిలో ఉన్నాం కాబట్టి మేము తెనాలిని అడగడం లేదు. తెనాలికి చారిత్రకంగా చాలా ఒక పెద్ద ప్రాముఖ్యమైనటువంటి ప్లేస్ ఉంది. స్వాతంత్ర పోరాటం దగ్గర నుంచి అన్నిటిలోనూ కూడా తెనాలి ఒక ముఖ్యమైనటువంటి పాత్ర ఉన్నట్టుంది. అట్లాగే ఈ రీజియన్లో, ఈ ఏరియాకి తెనాలి ఒక ముఖ్యమైన పట్టణంగా, ఒక కేంద్రంగా ఉంటా ఉంది. అట్లాగే రెండోది ఏంటంటే గవర్నమెంట్ వైపు నుంచి ఆలోచించినా సరే. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.